పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. చార్టెడ్ అకౌంటెంట్స్ లాంటి వారికి కోసం స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, కరెక్టే. కానీ ఎఫోర్డబుల్ హౌసింగ్ కి సంబంధించి ఆ విషయంలో ఎస్పెషల్లీ కొంత డిసప్పాయింటింగ్ గా ఉంది ఈ బడ్జెట్ అన్నది క్రీడా ప్రెసిడెంట్ గా రామిరెడ్డి గారు కామెంట్. రామిరెడ్డి గారు. యా, డెఫినెట్లీ అండి. ఐ మీన్ గ్రోత్ బడ్జెట్ ఉంది, చెప్పింది అన్నీ ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే వరల్డ్ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని వీఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఉన్నాము. మనము జీడిపి గ్రోత్లో అన్నింటిలో బాగున్నాం డెఫినెట్గా. బట్ స్మాల్ థింగ్ ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము 45 లక్షల రూపాయలు అఫోర్డబుల్ క్యాప్ పెట్టారు, అది 2017లో. దాన్ని ఇంక్రీజ్ చేయమని రిక్వెస్ట్ చేశాము. సో అది కాకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ రోజు ధర ఈ రోజు ధర చాలా డిఫరెన్స్ కదా. ఇన్ఫ్లేషన్ తీసుకున్నా కానీ అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మనం ఇన్ఫ్లేషన్ రేటు అఫీషియల్గా చూసేది ఒకటి ఉంటుంది, భూముల ధరలు చూడండి మీరు. అంటే 9 సంవత్సరాల ముందు భూమి ధర ఏముంది, ఈ రోజు ధర ఏముంది. సో లేబర్ రేట్స్ ఎలా పెరుగుతాయి అడ్రస్ చేయడానికి మీ తరపు నుంచి ఏమైనా రిప్రజెంటేషన్ వెళ్ళిందా గవర్నమెంట్? ఒకవేళ వెళ్ళుంటే అది ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి? మెయిన్ ఏంటంటే దీన్ని క్యాప్ పెంచమని ఒకటి రిక్వెస్ట్ చేశాము. తర్వాత మేము ఇప్పుడు జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో తీసేసినప్పుడు ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్టు మాకు చాలా ఎక్కువైపోతుంది. అంటే 18% మనం ఇప్పుడు ప్రతిదానికి కాంట్రాక్ట్కి ఇస్తుంటాము. లేబర్ కాంట్రాక్ట్ అనుకోండి, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు 18% వీఆర్ పేయింగ్ టు ది కాంట్రాక్ట్స్. సో 18% టోటల్ కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువైపోతుంది. ఇదివరకేమో ఇన్పుట్ ట్యాక్స్ ఉన్నప్పుడు అది సరి చేసుకున్న కాదంటారా? అంటే దీనిలో చాలా నాకు వచ్చిన సమాచారం మేరకు దీనిలో చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగంలో సరైనటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొంత దుర్వినియోగం జరిగిందని, తద్వారా జిఎస్టీ పేమెంట్స్ సరిగా జరగలేదు. అందుకు కారణంగానే దాన్ని 5%కి వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా మార్చడం జరిగింది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మరికొంత రిఫార్మ్స్, మరికొంత ట్రాన్స్పరెన్సీ లేకపోవటం ఈ రోజు కూడా మనందరికీ తెలిసిన విషయమే. టోటల్గా ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్స్ జరగటం లేదు. అందువల్లనే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసేసి తగ్గించి 5%కి వితౌట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేయటం జరిగింది. సో ప్రతి రంగానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నేను కాదన్నాం. కానీ మీరు అఫోర్డబుల్ హౌసింగ్ విషయానికి వస్తే ప్రభుత్వమే కోట్లాది ఇళ్లని నిర్మించి, దాదాపుగా 3-4 కోట్ల ఇళ్లని నిర్మించి పేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వటం జరిగింది. అది ఖచ్చితంగా ఇక్కడ మెయిన్ గా మిడిల్ క్లాస్ పీపుల్ గురించి డిస్కషన్. అంటే పేదవాళ్ళకి ఎలాగూ ప్రభుత్వం కట్టిస్తుంది, అది వేరే సంగతి. బట్ కామన్ మ్యాన్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఒక 30-40 వేల రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ. జనరల్గా మనకి ఎటు తీసుకున్నా కూడా, అంటే వరల్డ్ వైడ్ రెసిషన్ వచ్చినా ఏదొచ్చినా బయటికి చెప్పుకోలేకుండా లోపల అడ్జస్ట్ చేసుకునేది ఒక మిడిల్ క్లాస్ మాత్రమే. డబ్బులు వచ్చినా అప్పులు చేసినా ఏదైనా వాళ్ళకున్న ఒకే ఒక కళ సొంత ఇంటి కళ. అలాంటి దాని గురించి ఈ బడ్జెట్లో కేటాయింపుల విషయంలో కావచ్చు, లేకపోతే అఫోర్డబుల్ హౌసింగ్ విషయంలో కావచ్చు అడ్రస్ చేయలేదు అనేది రామిరెడ్డి గారు అంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? లేదండి, ఐ థింక్ గత బడ్జెట్లలో మీరు చూసినట్లయితే ఈ వీటి మీద లోవర్ ప్రభుత్వమే ఇటువంటి క్లస్టర్స్ ఆఫ్ హౌసెస్ నిర్మిస్తామని చెప్పి కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ పైన కూడా కొంత సబ్వెన్షన్ ఇవ్వటం జరిగింది. ప్రతి బడ్జెట్లో ప్రతి రంగానికి మరి చేయూతనిచ్చేటువంటి వెసులుబాటు ఉండదు. ఓవరాల్ గా ఉన్నటువంటి నిధుల నుంచి ఈ సంవత్సరం చూసారు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. జీవీఎల్ గారు, నాది ఏంటంటే ఇది 2017లో డిసైడ్ చేసింది అఫోర్డబుల్ హౌసింగ్ 45 lakhs 2017లో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ధరలు పెరిగాయి చూసారు మీరు. సో మేము నీతి ఆయోగ్ని అప్రోచ్ అయినప్పుడు దే అగ్రీడ్ విత్ అస్. హౌసింగ్ మినిస్ట్రీ ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్. అంటే ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ టు ఇంక్రీజ్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది హౌసింగ్ అనే అఫోర్డబుల్ హౌసింగ్ అని. తర్వాత నేను అడిగింది ఇన్పుట్ ట్యాక్స్ మీరు సరే మొత్తానికి తీసేశారు, అట్లీస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్కి ఇన్పుట్ ట్యాక్స్ ఇచ్చారనుకోండి, డెఫినెట్ దట్ విల్ బి పాస్డ్ ఆన్ టు ది బెనిఫిషియర్స్. సో తర్వాత అఫోర్డబుల్ అంటే మేము స్టేట్ గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎందుకంటే మనము రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 8%, ఐ మీన్ యావరేజ్ చూసుకుంటే మన దగ్గర 7.5% ఉంది, దాన్ని కూడా అఫోర్డబుల్ హౌసింగ్కి తగ్గించమని. సో ఇదేంటంటే సామాన్యులకు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ చాలా, బట్ నిరుపేదలకు వస్తుంది. మధ్యతరగతి వాళ్ళకు చాలా, ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎలా ఉంది, చాలా కష్టమవుతుంది. తర్వాత దానికి ఏంటంటే ఇది కూడా అంటే మనము 60 square meters అనేది ఒకటి క్యాప్ పెట్టాము, 90 square meter క్యాప్ పెట్టాము. దాన్ని కూడా పెంచితే ఏమిటంటే మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు దట్.
1% జిఎస్టీ పేమెంట్లో వస్తారు వాళ్ళందరూ. జీవెల్ గారు ఇప్పుడు చూడండి ఎక్స్పెక్ట్ చేయదు, కానీ ఇప్పుడు చిన్న మీరు చెప్పినట్టుగా ఉన్న ఈ 90 స్క్వేర్ మీటర్స్ 60 స్క్వేర్ మీటర్సే కొనేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఓవరాల్ గా ప్రభుత్వం గతంలో ట్యాక్స్ స్లాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెంచడం ద్వారా డిస్పోజబుల్ ఇన్కమ్ పీపుల్ హ్యాండ్స్ లో ఇచ్చింది ప్రభుత్వం. సో కాబట్టి మీరు చెప్పే ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. భవిష్యత్తులో ఇంకా పెంచేటువంటి అఫోర్డబుల్ హౌసింగ్ ఇది అమౌంట్ పెంచేటువంటి అవకాశం ఉంటుందని ఆశిద్దాం. ఈ విషయంలో తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.